బ్రేకింగ్ చూస్తున్నాం. రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళసై స్పందించారు. రాజీనామాపై వస్తున్న వార్తలను గవర్నర్ తమిళసై ఖండించారు. గవర్నర్ గా తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఏదైనా నిర్ణయం ఉంటే అందరికీ తప్పక చెబుతానని గవర్నర్ స్పష్టం చేశారు. తుత్తుకుడిలో ఓ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నానని తెలిపారు. ప్రస్తుతం ప్రజలతోనే ఉన్నానని గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. అయోధ్య రామాలయానికి ద్వారాలు తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను గవర్నర్ తమిళసై సందర్శించారు. బ్రదర్ మీరు కొంచెం బ్యాక్ If I want to decide anything, I will call all of you and I will decide and I will let you know. Because I am very much involved in the activities of Telangana as well as Puducherry, and because I came to my native place there I contested because heavily Puducherry was affected by floods. As a humanitarian approach, because so many people work for me and even though I did not do significant amount of people voted for me, so in that section of the Tamil Nadu, that district was very heavily affected, loss of life, and because of that I wanted to give them some immediate measures. So with some philanthropists associated, I had to read materials to be provided and know about the condition to transfer. So my visit suddenly made a twist that I am going to success period. Everything I had left to but people are ready, but even I myself have not recovered any decision and sure speculation. రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళసై స్పందించారు. రాజీనామాపై వస్తున్న వార్తలను గవర్నర్ తమిళసై ఖండించారు. గవర్నర్ గా తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. ఏదైనా నిర్ణయం ఉంటే అందరికీ తప్పక చెబుతానని గవర్నర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రైట్ వంశీ, ఈ రోజు అనురాధ టింబర్ డిపోకి గవర్నర్ అయితే రావడం జరిగింది. గవర్నర్ వచ్చిన సమయంలో మీడియా సోదరులంతా కూడా ఏదైతే ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. తనకు అలాంటి పదవుల మీద పెద్దగా ఆశ లేదు, అయితే అదే సమయంలో తాను వెళ్లి కలవాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఖచ్చితంగా గవర్నర్ విషయంలో ఏదైతే గవర్నర్ కొనసాగుతానంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే రాజీనామా చేసి పార్లమెంట్ కు వెళ్తాను, పార్లమెంట్ సంబంధించిన లోక్సభ ఎన్నికలకు వెళ్తాను అంటూ కూడా ఏవైతే వస్తున్న వార్తలు అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా ఏవైతే వస్తున్న వార్తలన్నింటి కూడా తాను ఖండిస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీడియాకి, అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో తమిళనాడుకు సంబంధించిన బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన సమయంలో పార్టీని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆమెకు మొత్తం 3 సార్లు అసెంబ్లీకి 2 సార్లు పార్లమెంట్ కు పోటీ అయితే చేయడం జరిగింది. అన్ని సందర్భాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్లాలని ఒక ఆసక్తితో, అలాగే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని ఒక ఆసక్తితో ఆమె పోటీలో నిలబడడానికి సిద్దమవుతున్నట్టయితే వార్తలు అయితే రావడం జరిగింది. ఆమె ఇటీవల తుత్తుకుడికి కూడా వెళ్లడం జరిగింది. అక్కడ స్థానికంగా అందరినీ కూడా కలవడం, అక్కడ రాజకీయ అంశాలు మాట్లాడకపోయినప్పుడు కూడా అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా కూడా ఆమె మరోసారి అక్కడి నుంచి ఎంపీకి పోటీకి సిద్దమవుతున్నట్టయితే వార్తలు అయితే ఒక్కసారిగా కూడా రావడం జరిగింది. అయితే ఆ వార్తలు అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే కొట్టిపారేయడం జరిగింది. అధిష్టానం ఏది ఆదేశించినా కూడా తాను అందుకు సిద్ధంగా ఉంటానే మరొక విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ 2 విషయాలను అయితే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకటి, తానైతే కోరను, ఖచ్చితంగా అధిష్టానం అడిగితే మాత్రం తాను ఎంపీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న తరహాలో అయితే ఆమె మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా గత కొన్ని రోజులుగా తమిళసై గవర్నర్ గా ఇక్కడి నుంచి వెళ్లిపోతారు, ఆమె ఏదైతే ఎంపీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటిపైన ఈ రోజు అయితే కొంత క్లారిటీ అయితే గవర్నర్ అయితే ఇవ్వడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే.